హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ముఖ్యమంత్రి సంచలన ప్రకటన. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంచలన ప్రకటన చేశారు. సో ఆయన ప్రకారం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా వెనక్కి తగ్గేది లేదు. ఉద్యోగుల బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇది ఉద్యోగులకి శుభవార్త అనేది చెప్పవచ్చు. ఆర్థిక సమీక్ష మరియు చెల్లింపులు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ క్రమశిక్షణతో పాత బకాయిలను తీర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నట్లుగా గత 8 నెలల్లో కూటమి ప్రభుత్వం 22,507 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలను చెల్లించగలిగింది. ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమైతే తెలిపారు. వేతనాలు మరియు పెన్షన్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించేందుకే ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే 8,545 కోట్ల రూపాయలను చెల్లించినట్లు ఆర్థిక శాఖకు తెలిపింది. సో, ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మునుపటి ప్రభుత్వంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాల ప్రభావంతో రాష్ట్ర అప్పుల భారం భారీగా అప్పులైతే ఎదుర్కొంటోంది. అయినప్పటికీ కూడా కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రధానంగా నీటిపారుదల, రహదారుల విభాగానికి చెందిన బిల్లులను క్లియర్ చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు. ఉద్యోగుల బకాయిల చెల్లింపు, త్వరలోనే పెండింగ్ బకాయిలను పూర్తిగా చెల్లించేలాగా చర్యలు. వేతనాలు మరియు పెన్షన్ల నిరంతర చెల్లింపు. నెలవారీ జీతాల కోసం 8,500 కోట్ల 85,000 కోట్ల రూపాయలను వెచ్చింపు. ఉపాధ్యాయ నియామకాలు. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల. సంక్షేమ పథకాలు. ఇప్పటివరకు 31,613 కోట్ల రూపాయల ఖర్చు. పంచాయతీ బలోపేతం. 2,488 కోట్ల రూపాయలు విడుదల. సెంట్రల్ స్కీమ్ అమలు. సో, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 95 కేంద్ర పథకాలుంటే 74 పథకాలను పునరుద్ధరింపు. ఉద్యోగుల ఆశలు. రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం రాకపోవడానికి కొంత సమయం పట్టవచ్చు. సీఎం చంద్రబాబు గారు పేర్కొన్నారండి. సో, అయినప్పటికీ కూడా ప్రభుత్వ విధానాలు స్పష్టంగా అమలవుతున్నాయని, ఉద్యోగ పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ విధంగా రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు త్వరలోనే పెండింగ్ బకాయిలు పొందే అవకాశం ఉందనైతే ఆశిస్తున్నారు.